కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు తప్ప మరి దీనివల్ల లాభం లేదు. ఎందుకంటే అన్నీ కూడా దగ్గర ఉంటే కోర్టుకు వస్తారు, కలెక్టరేట్కి పోతారు, మరి ఎస్పీ కార్యాలయం పోతారు, అన్ని పనులు కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు సంతకు వస్తే ఎట్లయితే కూరగాయలు అన్నీ ఒకటి దొరుకుతుందో మార్కెట్ లాగా అట్లా ఉంటే ప్రజలకు కానీ రైతులకు కానీ అడిగడ్డ బిడ్డలకు కానీ సౌలభ్యం ఉంటుందనే సందర్భంతోనే ఇవాళ న్యాయవాదులు అందరూ కూడా మన పెద్దవాళ్ళ న్యాయవాదులందరూ కూడా ఇవాళ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి గతంలో కూడా చాలా రోజులు మనము నిరాహార దీక్షలు మరి టెంటేజ్ చేసినాం. కానీ ఇవాళ టెంటేజ్ నిరసన తెలిపే హక్కును కూడా భారత రాజ్యాంగం రాసినటువంటి స్వేచ్ఛను కూడా హరిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో ఈ నడిగడ్డలో. మరి నడిగడ్డకి కొత్త చట్టం ఉంది, నడిగడ్డకి సపరేట్ చట్టం ఉంది. మరి ఈ చట్టాన్ని మరి వాళ్ళు చుట్టంలాగా ఉపయోగించుకుంటున్నారు తప్ప మరి వాళ్ళ ప్రజలు కొరిగేది ఏం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు నార్కర్నూలు పార్లమెంట్ ఎంపీ మల్లురవి కానీ మరి మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారు కానీ ఆ రోజు పార్టీలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి ఆ రోజు నిమ్మరసం ఇచ్చి మేము సీఎం దగ్గర పోయినారు కదా, సీఎం దగ్గర పోయి లెటర్ చూపించి మేము ఖచ్చితంగా గద్వాల ప్రాంతంలో గద్వాల నడిపోవడమే మేము నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని ఆ రోజు కళ్ళ బల్లి మాటలు చెప్పి నిరసన దీక్షలు కూడా విరమింపజేసింది వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఇవాళ దానికి ఎందుకు కట్టుబడి ఉండలేరు చెప్పాల్సినటువంటి అవసరం ఇవాళ నడిగడ్డ ప్రజలకు ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడున్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఈ గద్వాల ఎమ్మెల్యే కానీ మరి వీళ్ళు ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడాలి. లేకపోతే భవిష్యత్తులో తరిమి కొట్టే పరిస్థితి ఖచ్చితంగా ఈ ప్రాంతం పోరాటానికి శ్రీకారం చుడుతుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యమాన్ని ఇంకా ఆపేది లేదు. ఎందుకంటే ఇప్పుడు మలిదశ ఉద్యమం ఎట్లయితే అయిపోయిందో ఇప్పుడు మళ్ళీ రెండో ఉద్యమం దశ వచ్చింది. దీంట్లో కంటిన్యూ కొనసాగించాల్సిందే. ఖచ్చితంగా పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ మీకు వేరే మద్దతు ఉంటుంది. మా టీఆర్ఎస్ పార్టీ నడిగడ్డ కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్న